కచ్చిపేశ్వర మహాదేవ ఆలయము. ఈ ఆలయంను నేను మొదటిసారి ఆటోలో వెళ్తూ ఉండంగా చూశాను. ఆటోలో వాళ్ళని అడిగితే కచ్చిపేశ్వర మహాదేవ ఆలయము అని చెప్పారు. మరుసటి రోజు ఉదయాన్నే కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కచ్చిపేశ్వర మహాదేవ ఆలయానికి వచ్చాము. చాలా విశాలమైన ప్రాంగణంలో అద్భుతంగా ఉంది ఆలయం మొత్తం. ఆలయంలో ఉన్న కచ్చిపేశ్వర స్వామి కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది శివలింగము. నాకైతే అలానే అనిపించింది. ఏకాంబరేశ్వర ఆలయంలో లింగాకారం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా కచ్చిపేశ్వర మహాస్వామి అలానే ఉన్నారు అని అనిపించింది. ఈ ఆలయము చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఆలయానికి ఎంట్రన్స్లోనే పక్కనే కూర్మతీర్థం అనే అందమైన చెరువు కూడా ఉంది. ఈ కచబ్ అంటే తాబేలు అనే అర్థము. ఈ ఆలయానికి సంబంధించిన పురాణం ప్రకారము కూర్మ అవతారంతో ముడిపడి ఉంది. పాలసముద్రం మదనం సమయంలో పర్వతాన్ని తన వీపుపై ఎత్తడానికి విష్ణుమూర్తి కూర్మావతారాన్ని తీసుకున్నారు. ఆ శక్తి కూర్ముడి అహంకారాన్ని పెంచుతుంది. దానితో మహదేవుడు తాబేలును నాశనం చేసి దాని పెంకును తన మెడలోని దండకు కట్టుకున్నారట. తర్వాత విష్ణుమూర్తి తన చర్యకు పశ్చాత్తాపడి శివుని ఆశీర్వాదం పొందడానికి ఇక్కడికి వచ్చారని ఒక పురాణ కథనం. ఈ ఆలయంలో కూర్మావతారం ద్వారా విష్ణుమూర్తి మహాదేవుణ్ణి పూజించిన ప్రదేశం కాబట్టి కచిబేశ్వర ఆలయం అని పేరు. కాంచీపురంలోని తిరుక్కుచూర్ అనే చిన్న గ్రామంలో ఉంది ఈ ఆలయము. నేను మొదటిసారి ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు అందరూ చేతి నిండా విభూతి పూసుకొని గోడలపైన హస్తముద్రలు వేస్తున్నారు. అలా ఎందుకు వేస్తున్నారు అన్నది నాకైతే తెలియదు, కానీ అందరితో పాటు నేను కూడా చేతితో హస్తముద్రలాగా వేశాను. మొదటిసారి వెళ్ళినప్పుడు ఇలా చూశాను. రెండవసారి వెళ్ళినప్పుడు మాత్రం గోడలన్నీ నీట్గా కడిగేసి ఉన్నాయి. ఎందుకు అలా వేస్తున్నారు అన్నది మాత్రం నాకైతే తెలియదు. అందరితో పాటు నేను వేశానన్నమాట. కానీ ఈ ఆలయము చాలా అద్భుతమైన శిల్పాలతో ఉంటుంది. మొత్తం 27 స్తంభాలతో, అద్భుతంగా చెక్కబడిన స్తంభాలతో, రాతి మండపం, మహామండపం మరియు అందంగా నిర్మింపబడిన స్తంభాలు, చెక్కబడిన గోపురాలు అన్నీ ఈ నిర్మాణ సౌందర్యానికి ఉదాహరణలు. కచిబేశ్వర శివలింగాన్ని స్వయంభూ అని చెప్తారు. అమ్మవారు అంజనాక్షి అంబవాల్ దక్షిణపు